మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సీజన్ 5కి. అయితే దీనికి మరింత మసాలా జోడించడానికి ఒక స్టార్ హీరో ఈరోజు రాబోతున్నారు. అది ఎవరనేది ఏసీ అధ్యక్షుడు ఉన్నారు. సార్ నమస్తే. యాక్చువల్గా స్టార్ హీరో కోసం, ఎందుకంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా ఈవెంట్ ఎండింగ్ అయ్యేలోపు ఒక పెద్ద స్టార్ వస్తారు, దీని ఏపీఎల్ మరింత కలదేస్తా ఉన్నారు. ఎవరు రాబోతున్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఏపీఎల్ లీగ్కి ముఖ్య అతిథిగా తమన్ గారితో పాటు కలిసి రాబోతున్నారు. అది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన వస్తున్నాడు అనేపాటికి మా ఏపీఎల్కి ఉన్న ఊపు మరింత పెరిగిపోయింది. నిజంగా ఎవరో సెలబ్రిటీ లేకపోయినా కూడా ఏపీఎల్ బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ అంత గొప్ప నటుడు టైం కూడా మాకు ఇచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తా మంగళగిరి స్టేడియంకి ఇవాళ ఇనాగ్రేట్ చేయబోతున్న స్టేడియం కూడా ఆయన రావటం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయం. నిజంగా ఐ థ్యాంక్ వన్స్ అగైన్ రామ్ చరణ్ గారు. వితిన్ దిస్ 30 days you are visiting second time to Vijayawada, and also we thank on behalf of cricket lovers, and not only cricket lovers and sport lovers of Andhra Pradesh who are eagerly willing to see you and want to listen to you. You should check our stadium, మా మంగళగిరి స్టేడియంని మీరు చూడాలి. మీరు చూసి మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా మీరు రావటం మా అందరికీ కూడా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటాం. యాక్చువల్గా పెద్ద ఈవెంట్ సమయంలోనే 30,000కి పైనే మీరు యాక్చువల్గా ఇచ్చిన పాస్లో 10,000 అయితే 30,000-40,000 దాటిపోయి వెళ్ళిపోయారు సార్. అంటే పాస్ లేకపోయినా అంతమంది వచ్చేసారు. ఇప్పుడు ఏకంగా స్వయంగా స్టేడియానికే రమ్మంటున్నారు. అక్కడ స్టేడియం కెపాసిటీ ఎంత ఉంది? ఇప్పుడు జనాలు వస్తే పరిస్థితి అండి. మీరు పెద్ద విషయంలాగా మేము ఇది నిన్నటి వరకు కూడా రాత్రి వరకు కూడా అనౌన్స్ చేయాలి. ఎందుకంటే అనౌన్స్ చేస్తే మేము మా స్టేడియం కెపాసిటీ ఉండదు. 30,000 వరకు కెపాసిటీ ఉంది. కానీ ఇంకా వేరే కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 30,000 మంది పట్టే విధంగా ఉంటుంది. మేము దీన్ని అవేర్నెస్ కూడా మీకు లేట్గా, మాకు తెలుసు 5 రోజుల ముందు ఆయన వస్తున్నాడని, ఓ పెద్ద స్టార్ వస్తున్నాడని మీకు చెప్పాం. కానీ అందుకే చెప్పలేదు రామ్ చరణ్ గారు వస్తున్నారని. తప్పకుండా అతి భారీగా ప్రజలు వస్తారు. దానికి పోలీసు వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మేము కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తిగా వచ్చినాయి. ఈవెంట్కి సంబంధించి అంటే బిగ్ ఈవెంట్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు పాసెస్ పరిస్థితి ఏంటి సార్? అంటే ఏమన్నా, అంటే మీరు అంతకుముందు చెప్పారు విద్యార్థులకు ఫ్రీగా ఇస్తాము అని చెప్తున్నారు కదండి స్టేడియం ఎంట్రీకి, మరి ఇవాళ ఎలా ఉండిపోతుంది? 12,000 మందికి ఆల్రెడీ విద్యార్థులకు కానీ ఎవరైనా కానీ పాసులు ఇవ్వడం జరిగింది. పాసులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కుర్చీలు కూర్చుని, మిగతా చోట్ల గ్యాలరీలు ఉన్నాయి. మిగతా గ్యాలరీలో కూడా మిగతా ప్రేక్షకులు కూడా అలౌ చేయడానికి ఇవాళ నిర్ణయం అయితే తీసుకున్నాం. 30వ తారీఖు ఫైనల్ అంటున్నారు. ఫైనల్కి ఏ స్టార్ రాబోతున్నారు? ఫైనల్కి మా యూత్ స్టార్ ఏపీ ఐకాన్ నారా లోకేష్ గారు రాబోతున్నారు. నిజంగా ఆయన రావడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవితమే నిజంగా ఒక ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తి ఫైనల్కి రాబోతున్నారు. ఇద్దరు సూపర్ స్టార్లు, ఒకళ్ళు రామ్ చరణ్, రెండోది నారా లోకేష్ గారు. అంటే మంగళగిరి స్టేడియం రామ్ చరణ్ గారితో ప్రారంభిస్తే ఫైనల్ వేదికగా నారా లోకేష్ గారు వచ్చి దాన్ని ముగింపు వేడుకలు చేస్తారు. కాబట్టి ఇద్దరు సూపర్ స్టార్లతో మంగళగిరి వేదిక ఏపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఫైనల్ క్వశ్చన్ సార్, అనుకున్నారా అంటే ఏపీఎల్లో 1, 2, 3, 4 సీజన్ ఎట్లా నడిచినా 5th సీజన్ ఇంత సూపర్ హిట్ అవుతుంది? ముఖ్యంగా కడపనైతే ధర్మశాలతో పోలుస్తున్నారు, న్యూజిలాండ్తో పోలుస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి తీసుకొచ్చారు. మంగళగిరి కూడా ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేసింది. చాలామంది అడుగుతున్నారు ఏపీఎల్కి టికెట్లు అడగమని. ఫస్ట్ టైం నేను కూడా విన్నాం. ఐపీఎల్కి అడుగుతారు కానీ ఏపీఎల్కి అడగట్లా. ఎలా అనిపిస్తుంది? మీరు ఏం చెప్తారు? నిజంగా వాళ్ళ మా దేశంలో అత్యంత పేద అసోసియేషన్ మాదే. కానీ అత్యంత హయ్యెస్ట్ అభిమానులు ఉన్న క్రికెట్ లీగ్ కూడా ఏదన్నా ఉందంటే అది ఏపీఎల్. కాబట్టి అది మా అదృష్టంగా భావిస్తాం. తప్పకుండా ఇంత రెస్పాన్స్ మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు లీగ్స్ పెట్టినాయి, కానీ ఇంత రెస్పాన్స్ ఏ లీగ్లో దీంట్లో సగం రెస్పాన్స్ కూడా రాలేదు. కాబట్టి గడపే కాదు, మంగళగిరే కాదు, విశాఖపట్నమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఏపీఎల్ మీద చాలా చక్కగా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పాత్రికేయులు నిజంగా చూస్తే ఏపీఎల్కి చక్కటి సపోర్ట్ ఇచ్చారు. అన్ని పేపర్లో కానీ అన్ని ఛానల్స్లో కానీ చక్కటి సపోర్ట్ ఇచ్చి ఏపీఎల్ని మరింత ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్గా నిలవబోతుందనడానికి ఏపీఎల్ ఒక నిదర్శనం. సో మొత్తం మీద
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయవాడ రాబోతున్నారు. ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియంకి వచ్చారు నెల క్రితం. ఇప్పుడు మంగళగిరి స్టేడియానికి కూడా రామ్ చరణ్ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు భారీగా రాకుండా ఎంతకాలం హోల్డ్ చేసి ఉంచారు. దాదాపు 1 వీక్ బ్యాకే రామ్ చరణ్ వస్తుంది తెలిసినప్పటికీ అభిమానుల తాకిడి ఎక్కువ ఉంటుందని తెలియజేయలేదు. బట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రామ్ చరణ్ విజయవాడ రాబోతున్నారు, మంగళగిరి స్టేడియానికి వెళ్ళబోతున్నారు. కాబట్టి అభిమానులు అయితే కొంతమేర మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే స్టేడియం కెపాసిటీ ప్రస్తుతానికి తక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా పెద్దగా రానివ్వట్లేదు. అభిమానులు లిమిటెడ్గా వస్తారని చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఎంపీ కేసీఆర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమటి విజయవాడ.